కరీంనగర్లో దొంగల బ్యాచ్ పడ్డట్టున్నది. రాత్రి పూట అది అటువై ఇటు వచ్చినట్టున్నది. దొరకలేరని దొంగలు చేయడంతో పోలీసులు తిరుగుతున్నారు. వీళ్ళు మాట్లాడే మాటలు దయ్యాలు వేదాలు అందించినట్టున్నాయి. నీ బతికేంది, నీ చరిత్ర ఏంది అనేది నీ ఇంటి తోటి ఆడపడుచు మాట్లాడిన దాన్ని ఇంకా మర్చిపోయి ఎవరు పట్టించుకోరని సిగ్గు శరం లజ్జ లేకుండా అబద్ధాలే వాళ్ళ జీవితం, వాళ్ళ బతికే అబద్ధాల బతుకు తీరుగా ఓ సభను పెట్టి సరిగ్గా కొడితే 4-5 వేల మంది కార్యకర్తలు తీసి 10 రైతులను తీసుకొచ్చింది కావచ్చు. అని కార్యకర్తలను నింపి బవ్వా అని తీసుకొని కుర్చిపడి మళ్ళా పోతున్నారు. ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు అని తెలిసిన గుద్దగాల్చి ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ మీద ఏడ్చి రావటమే తప్ప మీకు మరో ఆలోచన లేదు. మీకు అసలు దొంగల ముఠ 10 ఏళ్లలో నరసింహమూర్తి అని చెప్పి వీళ్ళ టీఆర్ఎస్ నాయకులు దొంగ రైతులు ఏది మన పత్తిలు అవి ఇట్లా విత్తనాలు ఇట్లా అమ్మి పట్టుబడి సుమారు 700 మంది రైతులకు 4 కోట్ల రూపాయల పరిహారం ఇచ్చే దాంట్లో మేము నిద్రపోలే వాళ్ళకి వీళ్ళు చేసే పాపానికి. నరసింహమూర్తి టీఆర్ఎస్ నాయకుడు వెంకటాపురం వేల మంది రైతులకు నకిలీ విత్తనాలు అమ్మిన ముఠా ఇది. హన్మకొండ చౌరస్తాకి రా, ఇక్కడనే ఉన్నావు కదా, ఇది ఇంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏం లేదు కదా, 1 గంట కూర్చున్నావు రా, మీరు అందరు అన్నారు కూర్చున్నావు. ఆ ముఠ నేను చెప్పిన చెడ్డి గ్యాంగ్ అని, నేను చెప్పిన దండపడ ముఠ అని అది మాకే చెప్తాను. ఆ చౌరస్తాకు రా, లేదంటే వాడిని ఇంటి ముందే పెట్టుకో, నీకు భయం, నువ్వు చౌరస్తాకు రావు. ఎందుకంటే వరంగల్ చేసిన అన్యాయం అంతా ఇంత కాదు, నువ్వు చేసింది. నీకు నిజంగానే ఒక ఛాలెంజ్ చేస్తాను. నీకు నీ అయ్య చెప్పినట్టు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నావు కదా, అది మళ్ళీ చెప్పు నువ్వు నీకు చేతనైతే. పొద్దుగా లేస్తే బోకర్ మాటలు తప్ప నీకు వేరే పని ఉన్నదా? అసలు ఏమన్నా ప్రజలు ఏమైనా అనుకుంటారు, ఏమైనా ఇది ఉన్నది అని చెప్పిన ఆలోచన ఎంతమంది ఉన్నదా? నోటికి ఏదొస్తుంది, ఎవడో ఫిఫ్త్ రాసితో తలమాసినాడు వాడు భక్తులు చదువుతాడు. ధర్ని పేరు పెట్టుకొని ఎన్ని దండాలు నాయన మీకు చేసింది.